అడిగా మాకు బాదం మిల్క్ ఇస్తారా? నాకు కూడా ఇవ్వవా పెద్దమ్మ? నాకు కూడా కావాలి. నేను బిజీగా ఉన్నాను, మీ అమ్మని అడగండి. రోజు నువ్వు ఇస్తాగా, ఈరోజు ఎందుకు ఇవ్వవు? రోజు నేనే ఇస్తున్నానా? మా కొత్త మమ్మీ ఇంకా నిద్ర లేవలేదు. లేవకపోతే వెళ్ళి లేపండి, నన్నెందుకు అడుగుతున్నారు? పదవి వెళ్ళిపోదాం. కొత్త మమ్మీ లేచాక తాగుదాము. నాకు బాదం మిల్క్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ చెల్లెళ్ళకి ఇస్తే బాగుండేది కదా పెద్దమ్మ. ఎవరికివ్వడానికైనా నేనేం ఖాళీగా లేను. నాకేం 4 చేతులు లేవు. మీకేమైనా కావాలంటే వెళ్ళి మీ మమ్మీని అడగండి, నన్ను అడగండి. సారీ పెద్దమ్మ. ఎందుకక్క ఇలా మారిపోయావు? ఏ రోజు పిల్లలపై కోప్పడని నువ్వు ఈ రోజు కోప్పడుతున్నావా? పెద్దమ్మా, బాదం పాలు అడిగావు కదా, తాగు. మరి చెల్లెళ్ళకి? వాళ్ళకు కూడా ఇస్తాను, నువ్వు ముందు తీసుకో. థ్యాంక్స్ పెద్దమ్మా. ఇందాక బిజీగా ఉన్న నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. లేదురా, నేనే నిన్ను క్షమించమని అడుగుతున్నాను. సారీ. తప్పు పెద్దమ్మా. చిన్నవాళ్లను పెద్దవాళ్ళు క్షమించమని అడగకూడదు. పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని బాధ పెట్టకూడదు కదా. నేనేం బాధపడట్లేదు పెద్దమ్మా, నేనేం ఫీల్ అవ్వను కూడా. మరెందుకు డల్గా కూర్చున్నావు? నేనేం డల్గా లేనే. బిజీగా ఉన్న నిన్ను అనవసరంగా డిస్టర్బ్ చేశానని నన్ను నేను తిట్టుకుంటున్నాను. ఎంత మంచివాడివిరా నువ్వు. నాకంటే నువ్వు ఇంకా మంచిదానివి పెద్దమ్మా, చాలా మంచిదానివి. వేడి చల్లారక ముందే పాలు తాగేసేయ్. నేను వెళ్ళి అను కీర్తిలకి పాలు తీసుకొస్తాను. ఓకే పెద్దమ్మా. గుడ్ మార్నింగ్ అక్క. నువ్వు మారిపోయావేమో అనుకున్నాను, కానీ నీ మంచితనం ఎప్పటికీ మారదని మరోసారి అర్థమైంది. బన్నీని దగ్గరికి తీసుకున్నట్టే నన్ను కూడా క్షమించి దగ్గరికి తీసుకో అక్క. నిన్ను క్షమించడానికి నేనెవర్ని? నీ చెల్లెలనక్క నేను.
నేనెప్పటికీ నీకు అక్కని కాదు. బన్నీకి నువ్వు పెద్దమ్మవైనప్పుడు నువ్వు నాకు అక్కవే కదక్కా. కల్లా కపటం తెలియని పసి మనసుకు నేనమ్మనవ్వచ్చు, కానీ కానీ ఏంటక్కా, నేను బన్నీకేం కానా? నా గురించి నీకు తెలీదా? తెలుసు, కానీ కొంతే తెలుసు. అంతా తెలుసుకోకపోవడం నా తప్పు. అక్కా, ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చాలా మంచిదానివక్కా. నీలాంటి మంచి మనిషి ఇలా మాట్లాడకూడదు. నేను మంచిదాన్నో చెడ్డదాన్నో నాకు తెలీదు. తెలివిలేని మూర్ఖురాలనని మాత్రం అర్థమైంది. గుడ్డిగా నమ్మినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాను. సారీ అక్క, నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. వెరీ సారీ. అమ్మా, ఏంటి డల్గా ఉన్నావు? నువ్వు చేస్తున్న పనులకి దిగులు పడక ఇంకెలా ఉంటాన్రా? నేనేం చేశానమ్మా? ఇంకేం చేయాలి? అన్నయ్య అని కూడా అందరి ముందు భాస్కర్ని తిట్టావు, పనిలోంచి తీసేశావు. అది చాలదన్నట్టు భాస్కర్ పని వసుకు అప్పగించావు. భాస్కర్ పావనీలకి అంతకంటే పెద్ద అవమానం ఏముంటుంది? అన్నయ్యని వదిన్ని అవమానించాలని నేను ఆ పని చేయలేదమ్మా. అన్నయ్యకి రెస్పాన్సిబిలిటీ లేకపోవడంతో ఈవెంట్ స్పాయిల్ అయిందని, మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చిందని అరిచానంతే. ఆ విషయం అందరి ముందు అడగాల్సిన అవసరం లేదభి. ఉన్నదంతా మనవాళ్లే కదమ్మా, పరాయి వాళ్ళు ఎవరున్నారు? అన్నయ్య చేసిన తప్పు నేను చేసున్నా అందరి ముందు తప్పొప్పుకొని క్షమాపణ అడుగుండేవాణ్ణి. ఆ విషయం మీకు తెలీదా? నువ్వెక్కడే ఉండవే, నేను వెళ్ళి అభిసంగ చెప్తాను. నన్ను మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, నేను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తానో మీకు బాగా తెలుసు కదా. తెలుసురా, కానీ నీ మాటలకు నువ్వు చేస్తున్న పనులకు ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో నీకు అర్థం కావట్లేదు. నా గురించి తెలిసి కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను అత్తయ్య. అన్నయ్యను నాన్నలా, వదిన్ను అక్కలా చూశాను. వాళ్ళకే నేను అర్థం కాకపోతే
నేనేం చేయను? నేనేదైనా తప్పు చేస్తే దండించే హక్కు అన్నయ్యకుంది. అలాగే అన్నయ్య తప్పు చేస్తే అడిగే చనువు నాకు లేదా? భాస్కర్ నిన్ను అపార్థం చేసుకోడని పావని కూడా తప్పుగా అనుకోదని అనుకోకు. మరెందుకమ్మా నన్ను నిందిస్తున్నారు? నువ్వంటే మాకు తెలుసబి, కానీ నీ భార్య వసుకు ఏం తెలుసు? నువ్వేమో తన్ని నీ తల మీదకి ఎక్కించుకుంటున్నావు, తనేమో నీ అండ చూసుకుని మా అందరి నెత్తిన ఎక్కి కూర్చుంటోంది. అత్తయ్య, అనవసరంగా వసుని ఏమీ అనకండి. తను అలాంటిది కాదు. వసు ఎలాంటిదైనా భాస్కర్ పని వసుకు అప్పగించటం తప్పు అభి. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. సారీ అమ్మా, ఈవెంట్ చేయడం అన్నయ్య వల్ల కాదు. మరి ఆ వసు వల్ల అవుతుందా? ఈవెంట్ చేస్తాను అని తను నా ముందుకొచ్చింది. తనలో ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ నాకు కనిపించాయి. ఏ పనైనా చేయడానికి కావాల్సింది ధైర్యం, ఆత్మవిశ్వాసమే. అంటే నీ భార్య గ్రేటు, మీ అన్నయ్య వేస్ట్ అంటున్నావా? నేను అలా అనట్లేదు. చిన్నప్పటి నుంచి అన్నయ్య భయస్థుడు. ఆ విషయం తెలిసి కూడా నేను అన్నయ్యకి ఈవెంట్ అప్పగించను. తను సరిగ్గా చేయలేకపోయాడు. అందులో నా తప్పు కూడా ఉంది. అది ఎంత తప్పో వసుకు ఆ పని అప్పగించటం కూడా అంతే తప్పు. వసుని నేను నమ్ముతున్నానమ్మా. తను సొంతంగా ఈవెంట్ చేయగలదన్న నమ్మకం నాకుంది. అందుకే నిన్నే వచ్చిన ఒక వెడ్డింగ్ ఈవెంట్ని తనకు అప్పగించాను. మన ఫ్యామిలీ పట్ల, మన సంస్థ పట్ల వసుకున్న డెడికేషన్ నాకు నచ్చింది. తనకి ఏం వచ్చో ఏం రాదో నాకు తెలీదు, కానీ తనకి ఒక పని అప్పగిస్తే ఎలాగైనా అది సక్సెస్ చేస్తుందని ఆ పట్టుదల, అంకితభావం తనలో ఉందని నాకు అర్థమైంది. అందుకే ఈ వెడ్డింగ్ ఈవెంట్ని తనకు అప్పగించాను. ఇంకొక్కసారి ఆలోచించబే. భాస్కర్కి ఇంకొక్క అవకాశం ఇవ్వు. లేదమ్మా, వసుకి నేను మాటిచ్చాను, వెనక్కి తీసుకోలేదు. భాస్కర్ కంటే నీకు వసు ఎక్కువ? నీ తోడబుట్టిన వాడి కంటే నిన్నగాక మొన్నొచ్చిన వసు ఎక్కువ? అన్నయ్య తక్కువ, వసు ఎక్కువ అని కాదత్తయ్య. ఈ పని ఎవరు బాగా చేయగలరనేదే ముఖ్యం. ఒకవేళ ఈ పను వసు సక్రమంగా చెయ్యకపోతే? సక్సెస్ చేస్తుందని నాకు నమ్మకం ఉందమ్మా. అమ్మా పావని, అమ్మా పావని,
ఏంటి మావయ్య గారు? ఏంటమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? మా భవిష్యత్తు గురించి మావయ్య గారు. ఏమంటున్నావమ్మా? ఇప్పుడు నీ భవిష్యత్తుకి ఏమైంది? ఆయనకి ఏ పని చేయడం చేత కాదు, ఏమీ చేత కానివాడు, అసమర్థుడు అని పక్కన పెట్టేశారు కదా మావయ్య. ఆ మాట ఎవరన్నారమ్మా? మొన్న ఈ ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా మావయ్య గారు. ఆయనకిప్పుడు పని లేదు, సంపాదన కూడా లేదు. ఇలాగే ఉంటే మా భవిష్యత్ ఏంటి మావయ్య గారు? రేపు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతారు, వాళ్ళ అవసరాలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. వాటన్నిటికీ మేమెక్కడి నుంచి డబ్బు తీసుకురావాలి? ఎవరి ముందు చేయి చాచలేం కదా మావయ్య. అందుకే ఆయనతో విడిగా ఈవెంట్ చేయిద్దామనుకుంటున్నాను. ఆయనకు తెలిసినంతలో ఏదో చిన్న ఈవెంట్ చేసి మా ఖర్చులకు సంపాదించుకుంటే చాలు. ఇంట్లో మేము అవమానాలు పడినా బయట పిల్లలు ఇబ్బంది పడకూడదు. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను మావయ్య గారు. ఆయన ఏదోలా సంపాదించకపోతే మాకు భవిష్యత్తే లేదు. పావని, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఈ ఇంటి నుంచి నువ్వు మీ ఆయన వేరుపడాలనుకుంటున్నారా అమ్మా? వేరుపడే ఉద్దేశం లేదు మావయ్య. అలా అని జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ దిగులు పడుతూ ఉండలేం కదా. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, పెద్ద కూతురు లాంటి దానివి. నీ నోట్నుంచి ఇలాంటి మాటలు రావచ్చా? క్షమించండి మావయ్య. ఆయన బాధపడుతూ ఉంటే నేను చూడలేను. నిజమేనమ్మా, భర్తకు జరిగిన అవమానం ఏ భార్య మనసునైనా గాయపరుస్తుంది. కానీ నువ్వు కూడా ఒకటి అర్థం చేసుకో. భాస్కర్ నీకు భర్త కావచ్చు, కానీ వాడు నా పెద్ద కొడుకు. మాకు మొదటిగా పుట్టిన తొలి సంతానం. నేను మీ అత్తయ్య వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అలాంటివాడు బాధపడితే మాకు బాధగా ఉండదా అమ్మా? వాడి గురించి మేము ఆలోచించవా? మాకు కూతుళ్ళు లేరు, కోడళ్ళైనా కూతుళ్ళైనా మీరే. మీరు బాధపడితే మేం భరించగలమా? తప్పు తల్లి. ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ ఉమ్మడిగానే ఉండాలమ్మా. ఇంట్లోని గదిగదికి మధ్య గోడలు అడ్డుగా ఉండొచ్చు, కానీ మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలు ఉండకూడదమ్మా. ఒప్పుకుంటాను మావయ్య. కానీ మా పరిస్థితి మీకు తెలుసు. ఈ స్థితిలో మేమేం చెయ్యాలి? నాకు అర్థమైందమ్మా. ఒక పెద్ద కొండని దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తుంది, ఒక చిన్న రాయిని దగ్గర్నుంచి చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుందమ్మా. పెద్ద సమస్యని చిన్నది చేయొచ్చు, చిన్న సమస్యని పెద్దదిగా చేయొచ్చు.